అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పద్మావతి. సింహళ దేశానికి రాజైన బృహద్రుతుడు అనే వాడికి పద్మావతి అని కూతురుండేది. ఆమె పసితనం నుంచి శివుణ్ణి ఆరాధించేది. ఒకసారి శివుడు ఆమెకు కనిపించి, నీకు విష్ణుమూర్తి అంశగలవాడు భర్త అవుతాడు. ఇతరులు ఎవరైనా నిన్ను పెళ్లాడగోరి వస్తే వాళ్ళు వెంటనే స్త్రీలు అయిపోతారు అని చెప్పాడు. పద్మావతి ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. కాలం గడిచింది. పద్మావతి యుక్త వయస్కురాలయ్యింది. ఆమె తండ్రి ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అనేక దేశాల రాజులు పద్మావతిని పెళ్లాడగోరి స్వయంవరానికి వచ్చారు. కానీ పద్మావతి వారి మధ్యకు రాగానే వారు స్త్రీలుగా మారిపోయారు. శివుడు ఆమెకు చెప్పిన మాట సగం నిజమయ్యింది, కానీ పూర్తిగా నిజం కాలేదు. ఆమెకు భర్త కాదగినవాడు స్వయంవరానికి వచ్చిన రాజులలో ఎవ్వడూ లేడు. పద్మావతి తండ్రి ఇలా 2-3 సార్లు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చెయ్యటము, దానికి వచ్చిన రాజులు ఆమెను చూస్తూనే స్త్రీలుగా మారిపోవటము జరిగింది. తనకిక పెళ్లి కాదని పద్మావతికి మనోవ్యాధి పట్టుకుంది. ఆమె ఒకనాడు ఉద్యానవనంలో కూర్చొని ఉండగా ఒక చిలుక ఎక్కడి నుంచో వచ్చి మనిషి భాషలో, అమ్మా, ఎందుకు విచారపడతావు? నీకు భర్త కాదగినవాడు మన్మథాకారుడున్నాడు. అతన్ని నీ దగ్గరకు తెస్తాను అన్నది. పద్మావతి మనసులో ఆశ చిగురించింది. శివుడు తనతో అన్న మాటలతో మిగిలిన సగం కూడా నిజం కాబోతున్నదని ఆమెకు నమ్మకం కుదిరింది. ఈ చిలుక ఎవరు? శంబళపురంలో విష్ణుయసుడు, సుమతి అనే దంపతులు ఉండేవారు. వారికి కల్కి అనే కొడుకు కలిగాడు. ఇతను పరశురాముడి వద్ద విద్యలు నేర్చుకున్నాడు. పద్మావతిలాగే శివభక్తుడు. ఇతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై కల్కికి ఒక ఖడ్గాన్ని, ఒక గుర్రాన్ని, ఒక చిలుకను ప్రసాదించాడు. ఈ చిలుకే యాదృచ్ఛికంగా సింహళానికి వెళ్ళి పద్మావతి స్వయంవరం ఎలా అభాసుపాలైనది తెలుసుకొని ఆమెకు కల్కిని గురించి చెప్పి కల్కి వద్దకు తిరిగి వచ్చి, సింహళరాజు కూతురు పద్మావతి అని ఉంది, అంతకన్నా చక్కని భార్య నీకు దొరకబోదు అని చెప్పి నమ్మించింది. కల్కి పద్మావతిని చూడకుండానే ఆమె మీద మోహం నిలిపాడు. ఆ కారణంగా అతను సింహళానికి బయలుదేరి వెళ్ళి ఉద్యానవనంలో స్నానం చెయ్యటానికి వచ్చిన పద్మావతిని కలుసుకున్నాడు. పద్మావతి అంతకు ముందే అతన్ని గురించి చిలుక ద్వారా విని ఉన్నది కనుకను, తనను చూసి ఇతను స్త్రీగా మారలేదు కనుకను, ఇతనే తనకు విధి నిర్ణయించిన భర్త అని గ్రహించి అతన్ని పెళ్లాడతానని తన తండ్రితో చెప్పింది. రాజుకు అంతకన్నా కావలసినదేముంది? పద్మావతికి కల్కికి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ శుభ సమయంలో స్త్రీలుగా మారి ఉండిన రాజకుమారులందరూ కల్కిని తమకు యథారూపాలిప్పించమని వేడుకున్నారు. రేవా నదిలో స్నానం చెయ్యమని కల్కి వారికి చెప్పాడు. వారు అలానే చేసి తిరిగి పురుషులయ్యారు. కల్కి కలిని నిర్మూలించటానికి పుట్టిన విష్ణువు అవతారమే. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.